హలో హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒబ్బట్టు అండి. సో చాలా టేస్టీగా మన ఫెస్టివల్స్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా బాగుంటాయి, ఒక్కొక్కరికి నచ్చుతాయి, కొంతమందికి అసలు నచ్చు అనమాట. సో ఒక్కసారి ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి. హోలీగా చేయడానికి కోసం ఇక్కడ ఒక బౌల్ అండి, చూడండి. ఈ ఈ బౌల్తో నేను హల్త్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఒబ్బట్టు చేయాలంటే ఒక మీడియం సైజు ఒక బాటిల్ లేదంటే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ మీరు హల్త్గా పెట్టుకోవాలండి. లేకపోతే మనకి హల్త్ అనేది మిస్ అవుతే హోల్గా చేయడానికి కొంచెం మిస్టేక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ వరకు బ్యాళ్ళు అయితే తీసుకున్నాను అండి. సో కంది బ్యాళ్ళు అనమాట. సో మామూలుగా మనము పప్పు చారు చేస్తాం చూడండి, సో అదే బ్యాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి సో అదే కప్పుతోనే ఒక కప్ అంతా నేను బెల్లం అయితే తీసుకున్నాను. సో బెల్లాన్ని తీసుకొని ఇలా దంచుకున్నాను అండి. సో కొంచెం అలా దంచుకుంటే మనం మిక్సీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే అవుతుంది. సో ఇంకొచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు అర్ధ కేజీ అండి. సో అర్ధ కేజీ మైదా కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక్కొక్క ప్రాసెస్ చూపించేస్తాను. సో ఇప్పుడు మనం బ్యాళ్ళు అయితే తీసేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకోవాలండి. ఒక మరం అయితే తీసేసుకొని బాగా సెరుక్కోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ అయితే ఒక గిన్నె అండి. సో మీ దగ్గర అల్యూమినియం ఉంటే అల్యూమినియంలో చేసేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నె ఉన్న స్టీల్ గిన్నెలోకైనా కొన్ని వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. సో కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసేసుకొని ఈ కందిపప్పు ఏదైతే ఉందో సో ఇలా మరగాలండి. సో వాటర్ అనేది ఇప్పుడు స్లిమ్లో అయితే పెట్టేసాను అనమాట. సో మనకి బాగా ఇలా మరిగినప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని ఈ కందిపప్పు వేసేసుకోవాలన్నమాట. సో కందిపప్పు వేసేసుకొని మనము ఒక మీడియం వరకు బాగా ఉడికించుకోవాలండి. సో మన కుక్కర్లో అయితే పెట్టుకోకూడదు. సో పాత్రలో చేస్తేనే చాలా బాగా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక్కసారి కలిపేసుకొనేసి మనము చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో పప్పు అనేది బాగా మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే ఉడకకూడదు, ఒక మీడియం సైజు ఒక మీడియం వరకు ఉడకాలన్నమాట. సో ఇప్పుడు నేను బాగా హై ఫ్లేమ్లోనే పెట్టేశానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పిండిని కూడా కలిపేసుకుందామండి. సో పిండిని కూడా కలుపుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఇదే బౌల్తో నేను ఒక బౌల్ వరకు బెల్లాన్ని అయితే ఇలా పౌడర్ లాగా, అంటే కొంచెం మనం ఒక ఏదైనా వేలో లేదంటే ఏదైనా ఒక క్లాత్ ఉంటే క్లాత్ మీద వేసేసుకొని దంచుకోవాలండి. సో దంచుకుంటే మనకి మిక్సీ పట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మైదా అయితే తీసుకున్నానండి. సో మీ దగ్గర ఎలాంటి బ్రాండ్ దొరికితే సో దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి. సో కొంతమంది అయితే పసుపుడు అనేది వేస్తారనమాట. సో ఇక్కడ నేను పసుపుడు అనేది యాడ్ చేయలేదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా నీట్గా మెత్తగా మామూలుగా మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో సో సేమ్ అదే విధానంగా నేనైతే ఇక్కడ కలుపుకొని చూపిస్తాను మీకు. కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలండి. సో మనం మామూలుగా చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా అయితే నేను కలిపేసుకుంటున్నాను. కొంతమంది అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటారు. నేనైతే ఇక్కడ మామూలుగా చపాతీ పిండి అనేది ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధానంలో నేనైతే కలుపుకుంటున్నానండి. చూడండి, ఫైనల్గా ఈ విధానంగా అయితే నేను కలిపేసుకున్నాను అనమాట. సో అండి ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటే సరిపోతుంది. సో మరీ మెత్తగా కాక మరీ సాఫ్ట్గా కాక ఒక మీడియంగా అయితే కలుపుకోవాలండి. సో నేను ఫైనల్గా అయితే ఇలాగైతే కలిపేసుకొని దాని మీద కొంచెం నూనె కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని ముద్దలాగా అయితే చేసేసుకొని దీని అయితే కొంచెం ఒక 5 మినిట్స్ ఒక 5 నుండి ఒక 10 మినిట్స్ వరకు మనం బాగా నానుకోవాలండి. సో పిండి అనేది కొంచెం బాగా నానితే ఓలిగ అనేది కొంచెం సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు బ్యాళ్ళు అనేది మనకి ఎలా ఉడకాలి అంటే సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్యాళ్ళు అయితే నేను బాగా పిండి చూపిస్తాను చూడండి. ఇలా అంటున్నట్లు బాగా మెత్తగా అయితే అయిపోవాలన్నమాట. సో అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే బ్యాళ్ళు అనేది ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని బ్యాళ్ళని అయితే మనం సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే సో నా దగ్గర అయితే ఇలాంటి గిన్నె అయితే ఉందండి. సో ఈ గిన్నెని అయితే మనం ఇప్పుడు ఇక్కడ అల్యూమినియం గిన్నె మీద అయితే ఇలా పెట్టేసుకొని దీని మీద అయితే మనం ఈ వాటర్ని పోసేసుకుంటే మనకి బ్యాళ్ళు అనేది కంప్లీట్గా సపరేట్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగైతే మనం చేసేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం తూర అయితే ఉందో సో దీన్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక మనం మిక్సీ అయితే పట్టుకోవాల్సింది వస్తుంది. మనం ఇలాగా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి. సో ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో కొంచెం వేసుకోవాలి. సో వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. సో మనకి బ్యాల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం వేసేసుకొని మనము వాటర్ అనేది వేసుకోక మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వచ్చేద్దాం. చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అన్నీ కొంచెం వేసుకొని వాటర్ వేసుకున్నట్లు ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలాగైతే మనం అంటుంటే అది నీట్గా ఇలా రౌండ్ షేప్లో ఇలాగైతే వస్తుందన్నమాట. సో మీకు ఏ సైజ్ కావాలంటే సో మీ ఆ సైజులో మీరు చేసేసుకోవచ్చండి. సో నాకు ఈ సైజ్ అయితే కంప్లీట్గా సరిపోతుందన్నమాట. బాగా నీట్గా సల్పాటగా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ కవర్తోనే ఎత్తి వేసేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ అయితే పెట్టేసుకున్నామండి. స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను. సో స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేద్దాము. కింద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మీ ఒబ్బొట్టు అయితే ఉంది కదా. సో ఈ ఒబ్బొట్టును అయితే మనము ఇలా పేపర్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేతిలో తీసుకొని చేతిలో అయినా వేసేసుకోవచ్చు అండి. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఇలాగైతే వేసేసుకోవాలన్నమాట. అది వస్తుంది. సో కవర్తో ఉంది కదా. సో ఈ ఒబ్బట్టుని అయితే ఇలా మనం చేతి మీద అయితే వేసేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా అప్లై చేసానండి. సో ఇప్పుడు మనము ఇలాగైతే వేసేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే వేసేసుకొని 2 సైడ్లు నీట్గా చక్కగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మనము ఒబ్బట్టును అనేది కాల్చుకోవాలండి. సో కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది, కానీ మన ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇలాగైతే చేయాలి కదా. సో ఇలా 2 సైడ్స్ నీట్గా కాల్చుకోవాలండి. సో చాలా బాగుంటుంది. సో చేసినప్పుడు తినడానికి అయితే అసలు ఇష్టం ఉండదు అనమాట. సో దాని నెక్స్ట్ డే అయితే మనకి చాలా బాగా ఇష్టం అవుతుంది, తిని కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా 2 సైడు నీట్గా కాల్చుకోవాలండి. సో ఇలాగైతే కాల్చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసేసుకుంటే మనకు ఒబ్బట్టు అనేది రెడీ అయితే అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కన్నా కామెంట్ చేయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే మనకి ఒబ్బట్టు అనేది రెడీ అయితే అయిపోయింది. చూసారు కదా. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేటు మీరు కూడా ఫెస్టివల్స్ కానీ బర్త్డే కానీ ఎప్పుడైనా కానీ మీరు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఒబ్బట్టు అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. చూసారు కదా, మరి నేను ఒబ్బట్లన్నిటిని కాల్చేసానండి. చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మనం ఒబ్బట్లను అయితే చేసుకున్నామండి. సో ఈరోజు ఫెస్టివల్స్ కాబట్టి, శివరాత్రి ఫెస్టివల్స్ కాబట్టి నేను స్పెషల్గా ఒబ్బట్ని అయితే చేశానండి. సో మీరు కూడా ఇలాంటి ఫెస్టివల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.